ప్రైజ్ లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వీ వాంట్ జస్ట్ థ్యాంక్ అండ్ ప్రైజ్ గాడ్. దేవుని మహాకృపల ద్వారా దేవుడు మరి ఒకసారి మనందరినీ కూడా ఈ విధంగా మరి దేవుని యొక్క సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడికి మహిమ, దేవుడికి ఘనత చెల్లిద్దామండి. యోహాను సువార్త 8:36 దేవుడు ఈ విధంగా రాశాడు. ఏంటంటే, క్రీస్తు ఆ యొక్క కుమారుడు ద్వారా మనకు స్వాతంత్రం లభించింది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనమందరము కూడా స్వాతంత్రులము. హల్లెలూయా. ఎందుకంటే పాపం నుంచి దేవుడు మనకు తొలగించాడు, తన రక్తముతో తొలగించాడు. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, మనము బ్రిటిషర్స్ నుంచి 1947లో మనకి భారతదేశానికి స్వాతంత్రం కలిగింది. ఆ యొక్క స్వాతంత్రాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా దేవుడు మనకి ఇంకొక స్వాతంత్రం కలిగజేస్తాడు. ఏంటంటే, ఆత్మీయంగా దేవుడు మన పాపాన్ని అంతా కూడా తొలగించి దేవుడు మనకి పాపం నుంచి స్వాతంత్రాన్ని కల్పించాడు. మన దేవుని యొక్క కుమారుడుగా దేవుడు మనల్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. సో మనమందరము కూడా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో స్తోత్రాల గానాలతో మన దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని కనపరుస్తామండి. దయచేసి మనమందరం కూడా కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు దేవుని మనం ఆరంభ ప్రార్థన చేసుకొని మనం దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా గొప్ప దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ నామం కనపరుస్తున్నాం ప్రభా. మీరే మీ యొక్క దాని కృప వాత్సల్యం మాపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ విధంగా అయితే కానీ మన భారతదేశానికి స్వాతంత్రం కలిగించారు ప్రభా. 2000 సంవత్సరాలకి ప్రభా తండ్రి మరి మీరు భూలోకంలో పుట్టి ప్రభా, మరి మీ యొక్క మా పాపాల నిమిత్తం ప్రభా మీరు మరణించి మమ్మల్ని స్వాతంత్రం తీసుకొచ్చినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామం కనపరుస్తూ మీ నామం స్తుతిస్తూ ప్రభా, మీ యొక్క తండ్రి అమూల్యమైన హస్తము మాపై నుంచి ప్రభా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభా మేము ఆరాధనలో ముందుకు వెళ్తుండగా మీరే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తే ఏసీ పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. Yeah.
सबसे ऊंचा है। ఇక్కడ మీరు నిల్చోగలిగితే నిల్చోవాలని కోరుతున్నాను. దయచేసి మీకు పాట వచ్చినట్టయితే చెప్పడంతో మన దేవుని స్తుతిద్దాం, కనపడుతాము. అందరం కూడా దేవుని ఆరాధిద్దామని. Hallelujah. Hallelujah. Thank you, Jesus. వచ్చాయండి లిరిక్స్ అందరూ होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर, होगी शांति चारों ओर।
विश्वास हम एक दिन ना डर किसी का नहीं डर किसी का आज नहीं डर किसी का नहीं डर किसी का आज एक दिन हो मन में है विश्वास पूरा है विश्वास हम होंगे एक दिन प्रभु वापस आएगा प्रभु वापस आएगा प्रभु वापस आएगा एक दिन ओ मन में है विश्वास पूरा है विश्वास प्रभु वापस आएगा एक दिन ना डर किसी का नहीं डर किसी का आज नहीं डर किसी का नहीं डर किसी का एक दिन ओ मन में है विश्वास पूरा है विश्वास उनकी शांति चारों ओर एक दिन हालेलुया ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవాది దేవ రాజులకు రాజయ్యంగా ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి కుమార శుద్ధాత్మ దేవ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము హల్లెలూయా మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం స్తుతియా నా జీవితం స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం కారణ దేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం కారణ దేశం మన రాజ్యం దేవుని రాజ్యం స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం స్తుతి ఆరాధన నా ఊపిరి ప్రేమానురాగము నా జీవితం మన సంగం దేవుని సంగం మన జీవితం ఆయన కంకితం మన సంగం దేవుని సంగం మన జీవితం ఆయన కంకితం నీ బలియాగమే మా రక్షణ నీ పునరుద్ధారమే విమోచన నీ బలి
దేవుని కల్పన ప్రభునామే స్తుతింతుము పరిశుద్ధుని కీర్తింతుము ప్రభునామే స్తుతింతుము పరిశుద్ధుని కీర్తింతుము భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం మన దేశం భారతదేశం మన రాజ్యం దేవుని రాజ్యం హల్లెలూయా ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవాన్ని దేవా రక్షిస్తున్నా జీవితం హల్లెలూయా స్తోత్రములకి అసాధ్యములు సాధ్యపరిచేటువంటి దేవానికి స్తోత్రములకి మహాగణుడు దేవానికి స్తోత్రము తండ్రి సర్వశక్తిమంతుడు నీకే వందనాలు యేసయ్యా స్తోత్రములు తండ్రి నీ వాక్యముతో తండ్రి ప్రభా నీ వాక్కుతో తండ్రి ప్రభా సమస్తను సృజించినటువంటి దేవుడు యేసయ్యా తండ్రి దేవా నీకే మహిమ నీకే ఘనత తండ్రి చెల్లించుకొనిచున్నాం ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నీ సన్నిధానంలో తండ్రి ప్రభా వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచేటువంటి భాగ్యమును ప్రభా మాకు ఇచ్చి ఉన్నావు తండ్రి వాక్యమైన దేవానికి స్తుతించులు తండ్రి ప్రైజ్ యు ఫాదర్ అసాధ్యములు సాధ్యపరిచేటువంటి దేవుడు రాజు స్తోత్రం యేసయ్యా హల్లెలూయా అసాధ్యములు సాధ్యమే దేవా నీవు భాగ్యముతో అసాధ్యములు సాధ్యమే దేవా నీవు భాగ్యముతో కదులును ప్రతి కొండైనను నీ వాగుతో అలలు నెమ్మదియాయను నీ మాటతో కదులును ప్రతి కొండైనను నీ వాగుతో అలలు నెమ్మదియాయను నీ మాటతో నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నే తలంచి దీపానములు నీ ప్రేమతో సరిచేసితివే నీ తలంచి దీపానములు నీ ప్రేమతో సరిచేసితివే నా భారమంతయు మోసితివే నా స్థానములో నీవు బలి అయితివే నా భారమంతయు మోసితివే నా స్థానములో నీవు బలి అయితివే నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నా సఖ్య
అసాధ్యము కాలేనిది నీ హస్తముతో గెలిపించితివే నా సత్యము కాలేనిది నీ హస్తముతో గెలిపించితివే నా త్రోవలో నేను రొట్టెల్లిన నీ కరములతో నన్ను హత్తుకొట్టివే నా త్రోవలో నేను రొట్టెల్లినను నీ కరములతో నన్ను హత్తుకొట్టివే నీకే మహిమ మనం చేయలేని అసాధ్యమైన కార్యములు మరి మనం చేయబట్టి ఆయన సాధ్యపరిచేటువంటి దేవుడు ఈ దినవంతి మరి మనకు అసాధ్యమని ఏమైనా ఉన్నాయి ఆయన సన్నిధానంలో పెట్టి ఆయన సహాయం కొరకు ఆయన మహిమ కొరకు కలిసి ప్రార్థిద్దామండి. ఎందుకంటే ఆయనకు సాధ్యమైన కార్యం ఏది లేదు. సమస్తము సాధ్యపరిచేటువంటి దేవుడు. ఆయన వాక్కులు చాలు, ఆయన వాక్కు చాలు సమస్త కార్యములు జరిగించేటువంటి దేవుడు. అందరం కలిసి నాలో సంచరించే ఆదునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే మహిమద కష్టపడమండి. నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నాకై నిలిచే యేసునికే నాలో నడిచే యేసునికే నాకై నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే నిలిచే యేసునికే నాతో నడిచే యేసునికే. సహోదరులారా, ఎంతో మంది దుఃఖకాలంలో వెళ్తున్నారు, కష్టకాలంలో వెళ్తున్నారు, చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. సమస్తము దేవునికి సాధ్యము కలుగును కాక. మన జీవితంలో కేవలం ఆయన మనలో ఉంటే అసాధ్యమని సాధ్యం చేసి దేవుడు మనకి హల్లెలూయా మీరు నమ్ముతున్నారు. దయచేసి ఆయనకి మహిమ చెల్లిద్దాం, ఆయనకి ఘనత చెల్లిద్దాం. ఎందుకంటే అసాధ్యమైనది సాధ్యం చేసేది నీకే మహిమ నీకే ఘనత నాలో అసాధ్యము చేయువానికే నీకే మహిమ నీకే ఘనత నాలో నివసించే నాదునికే. ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నేను నా కనపరుస్తూ స్థుతిస్తూ ఏసటి పరిశుద్ధంగా అడిగేట్టుకుంటున్నాం తండ్రి. దయచేసి మనం ప్రార్థన విషయాల్లో వెళ్దామండి. చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. బ్రదర్ లారెన్స్ ప్రేయర్ టీంలో ప్రతిరోజు మేము ఉదయకాల సమయంలో 6-7 గంటల వరకు మేము కూడుకొని మేమందరం కూడా కొంతమంది కలిసి మేము ప్రార్థన చేసుకుంటున్నాం ప్రతిరోజు కూడా. సో బ్రదర్ లారెన్స్ ప్రతిరోజు కూడా ప్రేయర్ షెడ్యూల్ చేస్తారు. మాకు
మనకు రిలీజ్ టీమ్ ఉంది, వారి గురించి మనం ప్రాక్టికల్గా ప్రార్థన చేయాలి. అదేవిధంగా నీలిమినండి కూడా లాస్ట్ 4-5 days నుంచి హెడేక్ ఉంది, వారి గురించి కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా మా అత్తయ్య గారికి కూడా వారికి లాస్ట్ 2 months బ్యాక్ నీ సర్జరీ ఇంకా లోపలతో బాధపడుతున్నారు. అదేవిధంగా సత్యాకి ఇయర్ కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, వాటి నిమిత్తంగా మనం ప్రార్థన చేయాలి. ఎంతోమందికి జ్వరాలు, దగ్గు, అదేవిధంగా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. we will have to pray for healing. దేవుని యొక్క స్వస్థత నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. ఎంతోమంది ఈ యొక్క కారణాలను బట్టి కూడా సంఘానికి రాలేకపోతున్నారు. మనమందరం కూడా మన దేవుడు ప్రార్థనలకి చేతుడు, ఆమె మన దేవుడు స్వస్థత పరిచేతుడు. అలాగే దయచేసి మీ యొక్క ఎక్కడైతే ఒక జబ్బులు ఉన్నట్లయితే మీ యొక్క హస్తాలు అక్కడ పెట్టుకొని ప్రార్థన చేయాలి. కొన్ని క్షణాలు if you have a problem, if you have a head problem, just keep your head on your head. దయచేసి దేవుడి యొక్క స్వస్థము మన మీద ఉంది. మనము ప్రార్థన చేసుకున్నాం. ఈ యొక్క సాయంత్రం సమయంలో let's pray that God will just do a mighty miracle. Amen. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే రామ సత్వరమమ్మ ప్రభా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవా, మీకే వందనాలు తండ్రి. మీ యొక్క లేఖనాలు రాయబడింది ప్రభా, మీ యొక్క రక్తంతో ప్రభా మాకు స్వస్థత లభించింది ప్రభా. తండ్రి ఎట్లయితే తండ్రి మీ యొక్క హస్తము తాకిందో ప్రభా, ఆ యొక్క ప్రజలందరూ కూడా స్వస్థత తండ్రి పడ్డారు ప్రభా. ఎవరిని కూడా మీరు నిరాశపరచలేదు ప్రభా. యేసు నామంలో ప్రభా మీరే మీ యొక్క ప్రజలని ముట్టి ప్రభా ఆ యొక్క హెడేక్ నుంచి తండ్రి ఆ యొక్క బాధను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మోకాల నొప్పుల నుంచి తండ్రి ఆ యొక్క నొప్పి బాధ నుంచి మమ్మల్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇయర్ పెయిన్తో బాధపడుతున్నారు ప్రభా, వారి స్వస్థత తండ్రి ప్రత్యేకమైన స్వస్థత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఫీవర్తో బాధపడుతున్నారు ప్రభా, యేసు నామంలో ప్రభా తండ్రి మీ యొక్క నామంలో తండ్రి మీ యొక్క నామంలో శక్తి ఉంది ప్రభా, మీ యొక్క రక్తంలో శక్తి ఉంది ప్రభా. తండ్రి ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా ఇప్పుడే ప్రభా మీ యొక్క ప్రజలపై ఆ యొక్క తండ్రి స్వస్థత హస్తము పెట్టి ప్రభా మీరు స్వస్థత అనుగ్రహించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామంలో శక్తి ఉంది ప్రభా, మేము విశ్వసిస్తున్నాం ప్రభా. బై ఫెయిత్ వి బిలీవ్ ఓ గాడ్ దట్ లార్డ్ దేర్ ఇస్ హీలింగ్ ఇన్ యువర్ నేమ్ ఫాదర్. తండ్రి డాక్టర్స్ కంటే ప్రభా ఆ యొక్క తండ్రి మేము మీ రిపోర్ట్ నమ్ముతాం ప్రభా. మీ రిపోర్ట్ల స్వస్థత అనుగ్రహింపబడింది ప్రభా. మీ రిపోర్ట్లు మేము క్షమించబడ్డాం ప్రభా. మీ రిపోర్ట్లు ప్రభా మా పాపాలన్నీ తొలగబడ్డాయి ప్రభా. మీ రిపోర్ట్లు మేము స్వస్థత తండ్రి మేము ఆరోగ్యంగా ఉన్నట్టు తండ్రి మీ రిపోర్ట్లు చెప్తుంది ప్రభా. మేము నమ్ముతున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మా భారతదేశం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రధానమంత్రి నుంచి ప్రభా, ప్రతి ఒక్క లీడర్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారికి ప్రభా మీరు రక్షణ అనుగ్రహించి ప్రభా, ప్రతి ఒక్క స్టేట్ చీఫ్ మినిస్టర్, ప్రతి ఒక్క తన ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి ఒక్క తన అధికారిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క దాన్ని మరి మీ లేఖనాల్లో రాయబడింది ప్రభా, ప్రతి ఒక్క మోకాళ్ళు యేసు నామంలో వంగును గాక ప్రభా. ప్రతి ఒక్క నాలుక యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకున్నాడు గాక అని రాయబడింది ప్రభా. అది తప్పకుండా జరుగుతుందని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎందుకంటే భూమి ఆకాశం తల్లి నశించిన మీ యొక్క వాక్యం నశించదు ప్రభా. హల్లెలూయా ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉద్యోగాల విషయంలో ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క కరుణ కటాక్షము మాపై ఉంచు ప్రభా. మీ నామని ఘనపరుస్తూ చేస్తూ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామములో మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ మనకి అందరికీ తెలిసినవే కాబట్టి మరి ఈ సమయాన్ని బట్టి మనం వెళ్తున్నాము. ఎవరైనా మరి సమయంలో సాక్ష్యం చెప్పుకోవాలంటే సమయం ఇవ్వబడుతుందండి. ఏమైనా సాక్ష్యాలు తెలియజేసినట్లయితే సమయం ఇవ్వబడుతుంది. ఎవరైనా మా సాక్ష్యాలు చెప్పుకుంటారండి. మరి మన వాక్య భాగంలోకి వెళ్దాం. ఫస్ట్ పాస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ చేసుకుంటారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. సాక్ష్యం గురించి
ప్రేసలో మంచి సాక్ష్యం నాకు వినపడలేదు. ప్రేసలో దేవుడు మరి 2 నెలల నిమిత్తమే ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించి ఇంకా హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు. సంపూర్ణమైన స్వస్థత లభించి మరి ఒక వారంలో మరి వారు అమలాపురం వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలని కోరుతున్నాను. దేవుని యొక్క కరుణ కటాక్షంతో వారు ఈ యొక్క 2-3 నెలలు మాతో ఉన్నారు. మరి వారు ఎత్తుకున్నారు, ప్రార్థన చేయండి. ఆమె దేవుని యొక్క వాక్యంలో వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ మీకే మొదట స్తోత్రాలు వేస్తున్న ప్రభావ ఒకసారి ఆ సమయంలో మీరు మాతో మాట్లాడి అంటే మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. మీ యొక్క వాక్యంతో ప్రభావ ప్రతి ఒక్క నేలపై పడే ప్రభావ ఫలాలు కాయటం మాకు సహాయం చేయడం ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్వాతంత్రం, ఎన్నో స్వాతంత్రం మనం సెలబ్రేట్ చేసుకుంటాం తెలుసా మీకు? 80. సో యు ఆర్ ఎన్ ఇండియన్. మీకు ఎన్నో సంవత్సరం అని గుర్తుంటే మీరు నిజంగా భారతీయులే. సో వీ షుడ్ సెలబ్రేట్ అవర్ ఇండిపెండెన్స్ డే. దిస్ వెరీ గుడ్. మీరు చూసినట్లయితే చిన్నప్పుడు మనకి ఎంతో ఆసక్తిగా ఉండేది ఆ డ్రెస్ వేసుకొని, అంటే స్కూల్ డ్రెస్ వేసుకొని జెండా ఇక్కడ పెట్టుకొని స్కూల్లో పరిగెత్తుకొని ఆ నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు ఒకలాంటి దేశభక్తి యొక్క భావము వచ్చేది మనకి. అదేవిధంగా మీరు స్కూల్ అయిపోయినాక ఇంటర్లో అలాంటివి ఉండవు, డిగ్రీలో అలాంటివి ఉండవు, చదువు మరి ఆఫీస్లో కూడా చాలా తక్కువగా ఉంటుంది. అన్లెస్ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్గా తప్పకుండా జెండా ఎగిరేయాలని మీరు వెళ్తారు. కానీ కొన్ని ఆర్గనైజేషన్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇది సెలబ్రేట్ చేసుకోవడం ఎంతో ప్రాముఖ్యం. ఎందుకంటే కొంతమంది మరి మన యొక్క లీడర్స్ ఎంతో శ్రమించి పోరాడి వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించి మనకి స్వాతంత్రం కలిగజేసేందుకు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క బలియాగమే మనము స్వాతంత్రికులుగా అయ్యాము. ఈ యొక్క స్వేచ్ఛను మనము అనుభవిస్తున్నామంటే కొందరు శ్రమపడ్డారు, ఇది మనకి ఫ్రీగా లభించింది అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఫ్రీగా లభించింది కాబట్టి మనం ట్యాక్స్ కడుతున్నాము, అప్పుడు కూడా కడుతున్నాము. సో దయచేసి గలతీయులు 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. Turn your Bibles to Galatians chapter 5 verse 1. గలతీయులు 5వ అధ్యాయం 1వ వచనం. ఆమేన్. సో దయచేసి గమనించండి, ఈ యొక్క స్వాతంత్రము లభించింది కాబట్టి ఎవరు మనల్ని స్వాతంత్రికులుగా చేశారంటే క్రీస్తు మనని స్వతంత్రికులుగా చేసినట్టు మనం చూస్తుంటాము. సో అక్కడ స్వాతంత్రం అని రాయబడింది. ఆ స్వాతంత్రానికి కారణము ఎవరు అంటే క్రీస్తు అని మనం తెలుసుకోవాలి. మీరు చూసినట్లయితే మన భారతదేశంలో ఎంతోమంది మరి దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క విభిన్న వాళ్ళ ఆచార పద్ధతులు వాళ్ళు పూజిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క మనం చూసినట్లయితే కేవలము క్రీస్తు మాత్రమే భూలోకానికి వచ్చి తన ప్రాణాలను అర్పించి తన ప్రాణాల ద్వారా మనకి పాప విమోచన కలిగించాడు. తన ప్రాణాన్ని అర్పించాడు కనుకనే మీకు నాకు స్వాతంత్రం వచ్చింది అని మనం చూస్తూ ఉంటాము. మీరు ఇక్కడ స్వేచ్ఛగా కూర్చున్నట్లయితే ఎందుకు కూర్చున్నారు అంటే మనం అందరము కూడా క్రీస్తు మన పట్ల చనిపోయాడు కాబట్టి మనము సంఘంలో కూర్చోగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు నేను సంఘంలో కూర్చున్నాము అంటే దానికి కారణం ఎందుకు అంటే క్రీస్తు చనిపోయినప్పుడు 3 విషయాలు జరిగాయి. అందులో ఒక విషయం ఏంటంటే తెర పైనుంచి చింగిపోవడం మనందరికీ కూడా తెలుసు. తెర చింగిపోవడము అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఒక పాపి కూడా సంఘంలోకి వెళ్ళి అంటే ఆయన యొక్క మందిరంలో ఆయన నివసిస్తే స్థలంలోకి వెళ్ళి ఆయనని ఆరాధించి పూజించి ఘనపరిచి ఆ యొక్క ఆధిక్యతలో దేవుడు నడిపిస్తున్నట్టు మనం చూస్తుంటాము. లేక క్రీస్తు ఒక నిజంగా మరణించలేదు అనుకోండి, క్రీస్తు యొక్క రాకడ రాలేదు అంటే మీరు నేను ఎక్కడ నిల్చునే వాళ్ళని తెలుసా? సంఘం బయట. అప్పుడు నేనేం చేసేవాళ్ళంటే మీ యొక్క అర్పణలు తెచ్చి దేవుడికి అర్పించేవాడిని. మీకు అర్థమవుతుందండి? ఆ యొక్క స్వాతంత్రము దేవుడు మనకి తీసుకొచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. అప్పుడు మనం అందరం కూడా ధర్మశాస్త్రం నిమిత్తము మనము జీవించే వాళ్ళు. అంటే తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలి?
గొర్రెను మేకను తెచ్చి బలార్పణలు ఇవ్వాలి. కానీ వాటన్నిటి నుంచి దేవుడు మనకి విమోచించాడు కనుక దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరందరూ కూడా సాక్ష్యాల సమయం ఉంటాయి, తప్పకుండా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను సజీవ లెక్కల్లో ఉన్నానన్న సాక్ష్యం చెప్పండి, అట్లీస్ట్ అదొక వర్డ్ చెప్పండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాము. సో మనకి స్వాతంత్రము 80 సంవత్సరాల క్రితం వచ్చింది. అది మనకి ఫిజికల్ స్వాతంత్రము, అంటే బానిసత్వంగా ఉన్నప్పుడు. మీరు ఎవరైనా చెప్పగలుగుతారా బ్రిటిషర్స్ మనని ఎలా పరిపాలించారో, ఎలా హింసించారో చెప్పగలరా? ఎవరైనా? స్త్రీలు వాటికి చెప్పాలి, పురుషులను ఎలా హింసించారో చెప్పాలి. మీ యొక్క హిస్టరీ ఎలా తొందరగా చెప్పండి. స్త్రీలను ఎలా హింసించేవాళ్ళు? బ్రిటిషర్స్, ఆంగ్లేయులు మా భారతీయులను ఎలా హింసించేవాళ్ళు? స్త్రీల గురించి చెప్పండి, పురుషుల గురించి చెప్పండి. ఎట్టి చాకిరి, పన్ను ట్యాక్స్ కట్టమని. ఇప్పుడు కూడా మనం జిఎస్టీ 18%. Some memories. అంతే. Slaves. How? ఓకే, థ్యాంక్ యూ. దయచేసి గమనించాలి, బ్రిటిషర్స్ చాలా క్రూరంగా మనం హింసించినట్టు మనం చూస్తుంటాము. మేము గత 4-5 సంవత్సరాల ముందు అండమాన్ ఐలాండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము పరిచయం చేశాము. దాంతో కొన్ని ప్రాంతాలకు కూడా వెళ్ళి మేము సందర్శించడం జరిగింది. అక్కడ సెల్యులార్ జైల్ చూసారు కదా, సెల్యులార్ జైల్ అని అంటారు. సెల్యులార్ జైల్లో చాలా క్రూరంగా వాళ్ళని పెట్టడం జరిగింది, మన భారతీయులని. సో ప్రతిరోజు ఒక పనిష్మెంట్ ఏంటంటే కొన్ని 25 లీటర్ల నూనె అతను తీయాలి. ఆ కొబ్బరికాయలు ఉంటాయి కదా, వాటిని తీయాలి. తీయకపోతే ఒక భారతీయుడు అతను ఎవరైతే తీయలేదో అతన్ని కొట్టాలి. కొడుతున్నప్పుడు రక్తం రావాలి. రక్తం రాకపోతే ఇతనికి ఆ పనిష్మెంట్ ఉంటుంది. సో కూర్చొని ఇవ్వకపోతుండే, రాళ్ళతో ఇట్లా కట్టేస్తుండే అన్నమాట. కూర్చోలేడు, అంతే ఉండాలి రాత్రంతా కూడా. సో భయంకరమైన ఇంకా స్త్రీలను అయితే ఇంకా చాలా టార్చర్ పెట్టారు, వాళ్ళని భయంకరంగా ట్రీట్ చేశారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాటి నుంచి మనం విముక్తులయ్యామంటే దానికి మనం ప్రత్యేకంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఒకరోజు నిజంగా భారతీయులు మనని రాజ్యం వెళ్తుంటే మనము మేబీ వాళ్ళ ఇంట్లో మనము అంట్లు తోముతున్నామో లేకపోతే ఏదో ఒకటి చేస్తుండే వాళ్ళమేమో. కానీ వాటి నుంచి దేవుడు మనకి స్వాతంత్రంగా నటించాడని మనం చూస్తుంటాం. ఇదంతా కూడా ఒక ప్రైజ్, ఎవరు వెల కట్టారని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి గమనించాలి, ఈరోజు మనం గర్వంగా నిన్న మనం చూసినట్టయితే ఆగస్టు 15వ తేదీ మనమందరం కూడా గర్వంగా చెప్పుకోగలుగుతాం ఏంటంటే మనకి స్వాతంత్రం లభించింది అని మనం చూస్తుంటాము. కానీ మనకి ఇంకొక ప్రశ్న మనం వేసుకోవాలి ఏంటంటే, నిజంగా మన భారతదేశానికి మన స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి ఇంకా స్వాతంత్రం వచ్చిందా మన యొక్క జీవితాలకి? ఎందుకంటే మనము ఒకరోజు మన ప్రభు అయిన యేసుని కలవబోతున్నాము. మనకి కూడా తీర్పు తీర్చబడుతుంది. కానీ మనము ఒకలాంటి బానిసత్వంలో మనము ఉన్నాము. ఎలాంటి బానిసత్వం అంటే పాపము అనే బానిసత్వంలో మనం ఉన్నాము. సో దాని నుంచి మనం విమోచించబడ్డామా అని మనం తెలుసుకోవాలి సంగమా. ఎందుకంటే మనం స్వాతంత్రికులుగా దేవుడు జీవించాలని దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ మనని ఏది బందీగా చేసుకుంది? పాపము అనే ఒక పాపము ఏం చేసిందంటే మనని ఒక బందీగా, ఒక చైన్ చుట్టేసినట్టు మనం చుట్టేసింది అనమాట. సో అందుగురించే మనము ఆ స్వాతంత్రాన్ని మన ఫిజికల్ స్వాతంత్రం వచ్చింది, అయినప్పటికీ కూడా
మన ఆత్మీయ స్వాతంత్రం ఇంకా మనకి లభించలేదు. అందుకే మనకి నిరుత్సాహము అంటే నిరాశ, మనకి ఆశీర్వాదాలు లేవు. ఎంత కష్టపడ్డా మన ఉద్యోగాలు, మన యొక్క సంపాదన దొంగతనం చేసేసుకుంటున్నాడు సాతానుడు. ఏదో ఇంట్లో సుఖశాంతులు లేవు, ఇంట్లో కొట్లాట్లు మీరు చూసినట్లయితే ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎందుకు అంటే మనం పాపంలో చిక్కుబడి ఉన్నాం కాబట్టి మనం ఇంకా స్వాతంత్రులుగా లేదు. అందుగురించే దయచేసి గమనించాలి, క్రీస్తు యేసు 2000 సంవత్సరంలో భూలోకానికి వచ్చి మిమ్మల్ని నన్ను ప్రేమించడానికి, స్వాతంత్రికులుగా చేయడానికి తన ప్రాణాలు అర్పించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అందరం కూడా అనుకుంటాం ఏంటంటే నేను స్వాతంత్రికుడుగా అయ్యున్నాను అని అనుకుంటాము. కానీ మనల్ని భయము చుట్టేస్తుంది. రేపు ఉద్యోగం ఉంటుందా లేదా, రేపు నేను ఇంటికి వెళ్తే ఏమైపోతుంది, అప్పుల వాళ్ళు ఉద్యోగం లేదు, ఇవన్నీ భయాలు ఉంటాయి. లేదా ఒక్కొక్కసారి కోపం ఉందా మనకి? కోపం వస్తే ఇంట్లో వస్తువులు పడేస్తామా? ఇంట్లో ఉన్న వస్తువులు పడేస్తామా? సో అలాంటి కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి అతి ఆశ ఎక్కువ ఉంటుంది. సంపాదన తక్కువ, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా 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 నాకు లభించాలని అతి ఆశ. అదేవిధంగా అడిక్షన్స్, మత్తు అనే అడిక్షన్స్ మనం కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్కసారి అపరాధ భావం మనం కంట్రోల్ చేస్తుంది. సో దయచేసి గమనించాలి, మనకి బయట నుంచి ఎలాంటి చైన్స్ అంటే ఎలాంటి బంధకాలు లేవు, కానీ లోపల నుంచి ఈ యొక్క సాతానుడు ఏం చేశాడంటే పాపము అనే బంధకాల్లో మనని విమర్చాడు, మనం స్వాతంత్రికులుగా లేకుండా మనని చేశాడు. దయచేసి గమనించాలి, మనమందరము కూడా ఒక స్టోరీ, ఒక మంచి కథ మనకి ఉదాహరణగా మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనమందరము కూడా క్రైస్తవులము, మనమందరం కూడా దేవుడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే దేవుడు ఇజ్రాయెల్ని ఎన్నుకున్నాడు, దేవుని యొక్క సొంత జనాంగంగా దేవుడు ఎన్నుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నారు. ఏ విధంగా బానిసలుగా అంటే బ్రిటిషర్స్ ఏ విధంగా భారతీయులను పరిపాలించారో అదే క్రమంగా ఐగుప్తీయులైన వాళ్ళు, ఫారో ఆ యొక్క రాజ్యము ఎవరిని పరిపాలించారంటే ఇజ్రాయెలైట్స్ని పరిపాలించినట్టు మనం చూస్తుంటాము. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఏడ్చారు. భారతీయులు ఏడ్చారు. మరి ఇజ్రాయెలీలు ఏడ్చారా? వాళ్ళు కొట్టే దెబ్బలకి హింసించబడ్డారు. అదేవిధంగా వాళ్ళు బాధపడినట్టు మనం చూస్తుంటాము. దే వర్ ఆప్రెస్డ్. మీరు 10 కమాండ్మెంట్స్ చూసారా ఎప్పుడైనా? 10 ఆజ్ఞలు చూసారా? సినిమాలు మనం అంటారా? 10 ఆజ్ఞలు సినిమా చూడరా? చూడలేదా? 10 ఆజ్ఞలు క్రైస్తవ సినిమా, ఇది తప్పకుండా చూడండి, తప్పేం కాదు. టీవీ ఆన్ చేసి ఏదో ఒకటి చూస్తారు కదా. 10 ఆజ్ఞలు ఏంటంటే మోషే యొక్క కాలము దేవుడు 10 ఆజ్ఞలు ఎట్లా ఇచ్చాడో, వాళ్ళని ఎర్ర సముద్రం నుంచి ఎలా నడిపించాడో, దాని ముందు ఇజ్రాయేలీలు ఎలా బందీగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనకి చూపించే యొక్క క్రమం. దేవుని యొక్క చిత్రాలు చూడడం తప్పేం కాదు, అవి ఎందుకంటే మన గురించి చేసినవి. సో ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే వాళ్ళందరినీ కూడా పొద్దున్న నుంచి సాయంత్రకాల సమయంలో ఎలా కట్టేసేవారు అంటే కట్టేసి ఆ యొక్క శిల్పాలు చేసేవారు. ఫారో యొక్క అంటే స్టాచ్యూ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా వాళ్ళకి పని అన్నమాట. అదేవిధంగా ప్రతిరోజు వాళ్ళు ఏడ్చినట్టు మనం చూస్తుంటాము. కానీ ఆ యొక్క మొర ఒకరోజు దేవుడు వరకు చేరింది. మరి దేవుడు ఏం చేశాడంటే మోషేని వాడుకున్నాడు. మోషే వెళ్ళనన్నాడు, ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే వచ్చాడో దేవుడు అక్కడికే పంపిస్తా అన్నాడు. దేవుడు ఏమన్నా మోషే అన్నాడు, నేను వెళ్ళను ప్రభా, నాకు నత్తుంది అన్ని సాకులు చెప్పాడు. కానీ దేవుడు ఏమన్నాడంటే నా దొడ్డు కర్ర నీతో ఉంటుంది, అదేవిధంగా నీకు అహరోన్ని తోడుగా పంపిస్తాను అన్నప్పుడు మరి మోషే వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ దేవుడు ఆయన పట్ల తెగుళ్ళు, ఎన్ని తెగుళ్ళు అంటే 11 తెగుళ్ళ వరకు దేవుడు అక్కడ ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. వాళ్ళందరినీ కూడా విడిపించినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి 2 కారణాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరూ కూడా ఒకరోజు ఫారో యొక్క ప్రధాన కుమారుడు చనిపోయినప్పుడు ఫారో ఏమి ఇచ్చాడంటే ఆ యొక్క అధికారం ఇచ్చాడు. వీరందరూ కూడా స్వాతంత్రికులే అని అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఫ్రీడమ్, మీ అందరికీ కూడా ఫ్రీడమ్ వచ్చేసింది, మీరందరూ కూడా వెళ్ళిపోండి అని ఫారో అన్నాడు. అన్నప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు ఇజ్రాయెల్ నుంచి బయటకు వచ్చారు. ఇజ్రాయెల్ దేశం నుంచి ఎక్కడికి వెళ్ళారు? కానాన్ దేశానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళు. సో ఇజ్రాయెల్ దేశం నుంచి బయలుదేరినప్పుడు మధ్యలో ఏమొచ్చింది? ఎర్ర సముద్రం పాయం చేయబడింది. సో ఇజ్రాయెల్ దేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, కానీ ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన వాళ్ళు స్వాతంత్రికులుగా, కానీ ఐగుప్తు దేశాన్ని మోసుకొని వస్తున్నారన్నమాట. అంటే అక్కడున్న ఆలోచన, అక్కడున్న జీవన విధానం అంతా కూడా
బానిసత్వాన్ని తీసుకొని వస్తున్నారు అనమాట. దేవుడు అన్నాడు, మీరు అందరూ కూడా స్వాతంత్రికులే, మీరందరూ కూడా మీరు ఇంకా పని చేయాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా ఏడవలసిన అవసరం లేదు, నేను మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు నడిపించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు వచ్చారు, కానీ ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు వేరు చేయబడలేదు అనమాట. ఆ మెంటాలిటీ, ఐగుప్తు దేశంలో ఉన్న మెంటాలిటీ వాళ్ళ మనసులో ఉండి ఆ మెంటాలిటీతోనే బయటపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిచ్చగాడు ఉన్నాడండి. బిచ్చగాడు అన్నం తినలేదు, రోడ్డు మీద ఏరుకున్న అతని స్వభావం ఏముంటుంది? ఒక పెద్ద 5 స్టార్ హోటల్ అతను ఏం చేశాడంటే, నువ్వు రా నా హోటల్లో, నువ్వు తిను, ప్రతిరోజు వచ్చి తిను అని అన్నాడు బిచ్చగాడితో. చిన్నప్పటి నుంచి అతను బిచ్చగాడు పెద్దగా వరకు. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది అని అన్నప్పుడు అతను ఏం చేస్తాడు? బిచ్చగాడు హోటల్కి వచ్చినప్పుడు ఎలా డ్రెస్ వేసుకోవాలో అతనికి తెలియదు. అతను కూర్చొని ఏ విధంగా కూర్చొని తినాలో ఆ మనస్తత్వం మారలేదు. సో ఎక్కడైతే బిచ్చగాడు అక్కడ ఉన్నాడో అదే స్థితిలో వచ్చి హోటల్లో కూర్చొని తింటున్నప్పుడు ఆ హోటల్ యజమానికి ఎంత అవమానమో. సహోదరుడా, నేను నీకు ఆహ్వానం పలికాను, సమస్తం ఇచ్చాను కదా, నువ్వు ఈ యొక్క హోటల్ మాదిరిగా వచ్చి నువ్వు తింటే ఎంత గౌరవం ఉంటుందని. సో అదేవిధంగా వీళ్ళు ఏం చేశారంటే బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే బానిసత్వంగా ఉన్నారో ఆ బానిసత్వాన్ని కూడా తోడు పెట్టుకొని వచ్చేవాళ్ళు. సో దాని యొక్క ప్రదర్శన ఏంటంటే, అన్నం లేకపోతే వాళ్ళు ఏమన్నారు? నాకు భోజనం పెట్టు అని మోషతో కేకలు పెట్టారు. నీరు లేవని. దేవుడు ఏం ఆశించాడు? మీరు స్వాతంత్రం, మీరు నన్ను అడగండి డైరెక్ట్గా, మోషన్ ఎందుకు అడగడము, నేను గొప్ప కార్యాలు చేసే దేవుణ్ణి అని వాళ్ళకి స్వాతంత్రం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మొరబెట్టుకోవడం జరిగింది. ఒక్కొక్కసారి మీరు లేఖనాలు చూసినట్లయితే, ఐగుప్తులో ఉంటే మా పిల్లలు ఇలా చనిపోయే వాళ్ళు కాదేమో, ఐగుప్తు దేశంలో ఉంటే మాకు నీళ్ళ బాధ లేకుండేది అని వాళ్ళు అనుకున్నారు, చాలా మటుకు అనుకున్నారు. సో దయచేసి గమనించారు. ఆ విధంగా చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, మనము ఒక హైందత్వంలో నుంచి బయటకు వచ్చిన, ఒక వేరే మతంలో నుంచి దేవుని నమ్ముకున్నా, మనం ఏం చేస్తామంటే దేవుడు మనల్ని స్వతంత్రికులు చేసినప్పటికీ కూడా ఆ యొక్క ఆచార పద్ధతులు కూడా మనము మోసుకొని వస్తూ ఉంటాము. మీకు అర్థమవుతుందా? సో ఇదంతా కూడా మనం ఏం చేస్తుందంటే స్వాతంత్రికులుగా చేయకుండా మనల్ని ఆపుతుంది. మీకు అర్థమవుతుందా? సో దయచేసి గమనించాలి, క్రీస్తు నామంలో ప్రతిదీ కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు బాధలు ఉండవండి. క్రీస్తు నామంలో మనకి స్వాతంత్రము దేవుడు మనకి ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాము. సో అందు గురించి మనం అందరము కూడా స్వాతంత్రికులు మనం నమ్మి బయటికి రావాలి. మనం దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే, చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి మనము ఆచార పద్ధతుల్లో మనం బొట్టులు పెడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మొలకాళ్ళు కడుతూ ఉంటాం. మరి బైబిల్లో రాస్తుందా ఇలా చేయమని? ఎందుకు చేస్తుంటాం? ఎందుకు అంటే మనము ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చాం, కానీ ఆ మెంటాలిటీ నుంచి బయటకు రాలేదు. మీకు అర్థమైందా? అరే పిల్లోడు ఏడుస్తున్నాడు అంటే ఏం చేస్తాం? రంగేసి పడేస్తాం. కానీ అది లేదు. క్రీస్తు నామంలో స్వస్థత ఉంది. ఆమె క్రీస్తు నామంలో రక్షణ ఉంది. ఆ బొట్టుగారు మన కాపాడే క్రీస్తు నామం అగ్ని నుంచి మనం కాపాడుతుంది. ఆమె సో గుర్తుపెట్టుకోండి, మనం బానిసత్వంలో నుంచి, అంటే దేవుళ్ళలో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉంటే మన ఆలోచన, ఇంకా ఆ బానిసత్వం యొక్క ఆలోచన మనకుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మనం జీవించకూడదని క్రీస్తు నామంలో మనకు స్వాతంత్రం వచ్చిందని దేవుని యొక్క నామం సెలవు చేస్తుంది. యోహాను 8:34 చదవండి. యోహాను 8:34. ఆమె పాపము చేసే ప్రతి వాడు పాపంకి దాసుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, పాపంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా పాపానికి దాసుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. సో దాసుడు అని అన్నప్పుడు ఏంటి? మన బానిసత్వంలో ఉన్నట్టే.
ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే బానిసత్వంలో ఉన్నామో, ఆ బానిస అంటే ఏంటి? మనకి అధికారం లేదు, స్వాతంత్రము లేదు. బానిసత్వం, వాళ్ళు ఏ విధంగా బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు? వాళ్ళు ఏడ్చారు, కేకలు వేశారు, మొర పెట్టుకున్నారు. అదే మొర మనం ఏం చేస్తామంటే, బానిసత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఏముంటుంది, మన జీవితం ఎడారిగా మారిపోతుందని మనం చూస్తుంటాము. చాలా మంది చూసినట్లయితే ఒకటే ఒక పెగ్గు బ్రదర్ అని అంటాం, ఒకటే రోజు ఒకటే, దానికి ఏం కాదని అంటాం, ఒకటే అబద్ధం అని అంటాం, ఒకటే కాంప్రమైజ్. దేవుడు తెలియదని ఒకసారి అంటే చాలు, అంటే ఎవరికి తెలియకుండా మనము, నేను క్రైస్తవుని, ఒకసారి అయినా దేవుడు కాదని అంటే దేవుడిని కోప్పడతాడా? మన ఉద్యోగాల నిమిత్తం ఒక్కొక్కసారి ఉద్యోగాలు నేను క్రైస్తవుని కాదని చెప్పుకుంటాం చాలామంది, అవునా? ఏమో ఇక్కడ వాళ్ళు ఏమో, కానీ చాలా మట్టుకు ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు లేదా క్రైస్తవులే బొట్టులు పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. నేను క్రైస్తవుని కాదు అని చెప్పుకొని వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. మేబీ రిలేషన్షిప్స్, మేబీ ఒక చెడు, ఒక 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 చీకటి అలవాటు, మేబీ కోపము, మేబీ ఇతరులను క్షమించలేని గుణము, మేబీ ఒకటితోనే స్టార్ట్ అయింది సహోదరులారా. ఆ ఒకటితో స్టార్ట్ అయింది, అది ఆగదు, గుర్తుపెట్టుకోండి. ఒకటితో స్టార్ట్ అయింది, ఒకటి ఆగదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఐస్లాండ్ తెలుసు కదా, ఐస్లాండ్ ఎక్కడైతే తోడేళ్ళు ఉంటాయి, ఉల్ఫ్ తోడేళ్ళు నివసించే ప్రదేశంలో, అది చల్లని ప్రదేశం ఉంటారు. సో రాత్రి ఏం చేస్తారంటే తోడేళ్ళు మనుషులని, చీకట్లో మనుషులని దాడి చేసి వాళ్ళని చంపి తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళని పట్టుకోవాలని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కత్తి తీసుకుంటారు. ఒక కత్తి తీసుకొని దాని మీద రక్తము రాసి ఐస్తో కవర్ చేస్తారు. చాకు, కత్తి, రక్తము, మేక రక్తము రాసి బాగా ఐస్తో చుట్టేస్తూ ఉంటారు. సో తోడేళ్ళు ఏం చేస్తాయంటే ఆ రక్తము యొక్క వాసనకి అది వచ్చి ఏం చేస్తూ ఉంటుందంటే ఆ యొక్క ఐస్ని నాకడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. నాకి ఆ రుచి, రక్తం యొక్క రుచి బాగా ఆస్వాదిస్తూ ఉంటుంది. రుచి ఎంత రుచిగా ఉంటుందంటే అది మొత్తము తిని మొత్తం అది ఆస్వాదించినప్పుడు అది స్లోగా ఏమవుతుందంటే దాని యొక్క నాగ కట్ అవుతూ ఉంటుంది. నాగ కట్ అయినాక కూడా దానికి అనిపించదు నాగ కట్ అయిందని, ఎందుకంటే రక్తం యొక్క ఆ టేస్ట్ అంత స్వీట్గా ఉంటుంది అన్నమాట ఆ గొడవలకి. సో అల్టిమేట్లీ మొత్తము నాకిన తర్వాత అది అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దానికి మనసులో నా నాలుక కోసుకుపోయిందని, అప్పుడు అది బాగా కొట్టుకొని చనిపోతుంది. అది మన పాపాన్ని, మన జీవితాన్ని చేసేది పాపం. ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఒకటే ఎంతోమంది తాగి మంచి వయసులో చనిపోయారు. అది దేవుని యొక్క చిత్తము కాదు. ఎంతోమంది మంచి వయసులో భర్తలు తాగి చనిపోయారు. అది ఎంతోమంది డ్రగ్స్, గుట్కాలు ఇవన్నీ తిని ఎంతోమంది క్యాన్సర్తో బాధపడుతున్నారు తెలుసా. ఎంతోమంది చిన్న తప్పులు, చిన్నవే అని స్టార్ట్ చేసి దానికి అంతు లేకుండా చనిపోతారు. ఇవన్నీ కూడా బానిసత్వం. ఏం చేస్తుందంటే ఒక్కదాంతో స్టార్ట్ అయ్యి మనము ప్రాణానికి తెచ్చుకుంటాము. సో దయచేసి గమనించాలి. మనం అనుకుంటాము అది నేను ఎప్పుడన్నా ఆపివేయచ్చు అని అనుకుంటాం, కానీ దయచేసి గమనించాలి అది ఎప్పుడు కూడా ఆపలేమని. ఇదంతా కూడా బానిసత్వం అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించండి, ఎలాంటి బానిసత్వము మనల్ని ఏలుతుందో మనం తెలుసుకోవాలి. భయమా, లేకపోతే అపరాధ భావమా, లేకపోతే సిగ్గువా, లేకపోతే కామము, లేకపోతే కోపము, లేకపోతే ఈర్ష్య, గర్వము, అలాంటివి మనని ఏలుతున్నాయా దయచేసి గమనించాలి. శరీర క్రియల నుంచి, శరీరం నుంచి ఇవన్నీ కూడా ఇలాంటి శరీర ఆంక్షలన్నీ కూడా మనని ఏలుతూ ఉంటాయి. మనం నిజంగా స్వాతంత్రంగా ఉన్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. క్రీస్తు తన యొక్క రక్తము ద్వారా 2000 సంవత్సరాల ముందే మనని విమోచించాడు. ఆయన విమోచన అంతా కూడా ఉంది, రక్తము మనపై చెందించాడు. అయినప్పటికీ కూడా ఎంతోమంది క్రైస్తవులు స్వాతంత్రము లేకుండా జీవిస్తున్నారు, పాపంలో బానిసత్వంగా జీవిస్తున్నారు. ఎందుకంటే సొంత ఆలోచనలను బట్టి మనము నడుచుకుంటూ ఉంటున్నాము. సో దయచేసి గమనించాలి. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మరి క్రీస్తు ద్వారా గలిలియా పత్రికలో
5:1 క్రీస్తు స్వాతంత్రము, క్రీస్తు యేసు నామములోనే ఆయన ద్వారానే మనకి స్వాతంత్రం వచ్చినట్టు మనం చూస్తుంటాము. క్రీస్తు యేసు ద్వారా మనకి స్వాతంత్రం వచ్చింది. మరి నిజంగా మీరు విమోచించబడ్డారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. అవును, నేను విమోచించబడ్డాను. మరి ఎందుకు నేను ఇంకా పాపం చేస్తున్నాను? ఎందుకు మన పాపంలోనే జీవిస్తున్నాను మనం తెలుసుకోవాలి. సహోదరులారా, దయచేసి గమనించాలి. మన యొక్క ఎడ్యుకేషన్ మనం స్వాతంత్రికులుగా చేయలేదు. మనకున్న డబ్బు మనం స్వాతంత్రికులుగా చేయలేదు. మనకున్న అచీవ్మెంట్స్, మనం సంపాదించుకునే సక్సెస్ అది మనల్ని విమోచించలేదు. మన యొక్క మతము, కులము అవి మనల్ని విమోచించలేదు. దయచేసి గమనించాలి. కేవలము క్రీస్తు యొక్క రక్తమే మనల్ని విమోచించగలదు. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన శిలువ మీద బలియాగం అయ్యాడు. ఆయన యొక్క రక్తము ద్వారా మనమందరం కూడా ఒకరోజు అపరాధ భావంతో ఉన్న వాళ్ళమంతా కూడా దేవుడు ఏం చేశాడంటే పాప విమోచకులుగా, పాపం నుంచి విమోచించాడు. మనము మన పాపాన్ని మొత్తము ఆయన తీసుకొని ఆయన మరణించాడు. ఎందుకంటే మీరు నేను స్వతంత్రికులుగా ఉండడానికి అని మనము తెలుసుకోవాలి. సో దయచేసి గమనించాలి. ఏషియా గ్రంథం 53:5 చదవండి. ఏషియా గ్రంథం 53:5. చదవండి. మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషంలో బట్టి ఆయన. ఆమేన్. సో దయచేసి గమనించాలి. ఆయన మన పనిష్మెంట్, మనము ఆ రకంగా చనిపోయాల్సిన మనము ఆయన చనిపోయాడు. ఆయన మన అపరాధ భావాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆయన మన పాపాన్ని తన భుజాల మీద తీసుకొని ఆయన చనిపోయాడు. మనము రక్తము కార్చవలసిన వాళ్ళము. ఆయన మన రక్తాన్ని కార్చి, ఆయన తన రక్తాన్ని కార్చి ఆయన శిలువ మీద చనిపోయినట్టు మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మీరు నేను స్వతంత్రికులుగా అయ్యాము కాబట్టి దాని యొక్క ఉదాహరణ ఏంటంటే, దాని యొక్క కారణం ఏంటంటే క్రీస్తు మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయినట్టు మనము చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి సహోదరులారా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు మనకి విమోచించాడు, అది కరెక్టే. కానీ ఈ యొక్క స్వాతంత్రాన్ని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాము? లేదు, నాకు స్వాతంత్రం ఇచ్చాడు దేవుడు, నేను ఇష్టం వచ్చినట్టు నా జీవితాలు జీవించవలసిందేనా అని అంటున్నారా? దేవుడు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ యొక్క స్వాతంత్రాన్ని నేను ఏ విధంగా మరి ఈ యొక్క స్వాతంత్రాన్ని నేను ఏ విధంగా జీవించాలి? నా ఇష్టం వచ్చినట్టు నేను కావాల్సినవన్నీ తాగి తిని అంటే లోకాన్ని అనుభవించడానికా? కాదు సహోదరులారా. దేవుడు ఇచ్చిన స్వాతంత్రాన్ని దేవుడికే వాడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. దయచేసి గమనించాలి. దేవుడు మన స్వాతంత్రాన్ని నిమిత్తం, అంటే స్వాతంత్రం అంటే ఏంటి? అందరితో కలిసి మద్యము తాగడమా, లేకపోతే అందరితో కలిసి అడిక్షన్స్ అంటే ఆ పాపంలోనే పొరలాలనా? కాదండి. దయచేసి గమనించాలి. దేవుళ్ళ స్వాతంత్రం ఏంటంటే మనమందరం కూడా ఆనందంగా జీవించాలి. మనమందరం కూడా సంతోషంగా సమాధానాలతో మనము జీవించాలి, సుఖంగా జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. సో అలాంటి ఆశ దేవుడు ఎక్కడిస్తాడంటే క్రీస్తు నామముని బట్టే దేవుడు మనకి ఇస్తాడు. మంచి కుటుంబాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఏంటంటే క్రీస్తు ద్వారా ఆయనలో ఉన్నట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడు? దేవుని యొక్క ప్రజలతో మనం కలిసి దేవుని స్తుతిస్తూ ఉంటాము. దేవుని యొక్క ప్రజలతో మనం కలిసి దేవుని మాటలు మాట్లాడుకుంటూ దేవుని ఘనపరిచిన ఆ యొక్క సందర్భాల్లో మనం ఎంతో సంతోషంగా ఉంటాము. మీకు తెలుసా? సో దయచేసి గమనించాలి. మన పాటలతో, కీర్తనలతో ప్రతిరోజు కూడా ఆ స్వాతంత్రాన్ని దేవుడికి మనం వాడాలి. దేవుని నామని ఘనపరిచే విధంగా దేవుడు మన ఆ రీతిగా మనం వాడబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దయచేసి గమనించాలి. మనం ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అని మనం తెలుసుకోవాలి. నా స్వాతంత్రము నాది, నేను ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చా? నేను ఇష్టం వచ్చినట్టు నేను పాపంలో ఉండొచ్చా? దాని గురించి కాదండి దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చింది. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చింది దేవుని కనపరచడానికి. ఆయన బిడ్డలము, ఆయన గుర్తించి మనకి విమోచించాడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి ఆయన మహిమార్థం నిమిత్తం మనం జీవించాలి. అది నిజమైన స్వాతంత్రం, గుర్తుపెట్టుకోండి. సో ఒక స్వాతంత్రం, ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఏం చేశాడు? స్వాతంత్రం కావాలి అని వాళ్ళ ప్రాణాన్ని అర్పించారు. ఒక క్రైస్తవుడిగా మనం ఏం చేయాలి? పౌలు ఏమన్నాడు? చస్తే క్రీస్తు, బతికితే నేను, చావైతే క్రీస్తు, అవునా? బ్రతికితే మీరు, ఆ విధంగా అన్నట్టు. హల్లెలూయా.
సో మనము ఏ విధంగా మనం జీవించాలి? మనం ఒక క్రైస్తవులమైన మనము దేవుని యొక్క స్వాతంత్రాన్ని మనం పొందుకొని మరి మన హృదయాలు మనకు ఆయన అర్పించకపోతే మనము ఈ యొక్క స్వాతంత్రానికి అర్థం ఉందా? గుర్తుపెట్టుకోండి, మనకి అర్థం ఉందా? మన యొక్క జీవితాలను ఒక ఆయన మన దేవుడు మనల్ని విమోచించాడో ఎందుకు? నీవు నేను స్వాతంత్రంగా మరి పాపం చేసుకోవడానికి కాదండి. మనము దేవుడికి మన హృదయాలు అర్పించి ఆయన శిష్యుల వల్ల జీవించాలి. ఆయన ప్రజలమైన మనము ఎలా జీవించాలి? ఒక ఉప్పుగా మనం జీవించాలి, ఒక మరి వెలుగుగా లోకంలోకి మనం జీవించాలి. ఎంతమంది అలా జీవిస్తున్నారు? మనం క్రైస్తవులు అని మీ యొక్క ఆఫీసర్స్లో తెలుసా? ఆఫీస్లో తెలుసా మన క్రైస్తవులం అన్నట్టు? గుర్తుపెట్టుకోండి, అసలు మనం వెలుగుతున్నామా? దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, దేవుడు మనకి కరుణా కటాక్షం ఇచ్చాడు, దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. మన స్వాతంత్రం ఎక్కడ పెట్టుకుంటున్నాము? ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నారు చెప్పండి మనకి? ఎంతమంది? దయచేసి గమనించాలి. సర్వలోకానికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు? సువార్త ప్రకటించు అన్నాడు. మత్తయి 28వ అధ్యాయం 19-20 వచనాలలో సర్వలోకానికి వెళ్ళి సర్వజనాంగానికి సువార్త ప్రకటించి తండ్రి కుమార శుద్ధాత్మ నామంలో బాప్తిజంలు ఇచ్చి వాళ్ళ శిష్యుడిగా చేయుడి అని దేవుడు చెప్పాడు. ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నాము? సంఘానికే రాలేకపోతున్నాం. మనం మధ్యలో ఏదైనా కార్యక్రమాల్లో మనం జాయిన్ అవ్వలేకపోతున్నాం. దేవుని యొక్క సువార్త ఎలా మనం చెప్తున్నాం? ఒక్కసారి మనం పరిశీలించుకున్నాము. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. దయచేసి గమనించాలి సంగమా, ఈ స్వాతంత్రం దేవుడు మన స్వాతంత్రం ఇచ్చాడు. మనం చనిపోయేంత వరకు దేవుడు మనని లెక్క అప్పచెప్తాడు, లెక్క అడుగుతాడు. మనము దేవుడికి లెక్క అప్పచెప్పాలి. అయ్యా, ఇది నీవు ఇచ్చిన స్వాతంత్రం నిమిత్తము నేను నీ పట్ల ఈ పనులు చేశాను ప్రభా, నేను కనపరిచాను, ఇన్ని నీతి కార్యాలు చేశాను ప్రభా అని మనం చేశామా? దేవుని యొక్క స్వాతంత్రాన్ని బట్టి ఎప్పుడన్నా మనం వెళ్ళి అనాథాశ్రమంకి అన్నం పెట్టామా? జస్ట్ మీరు పరిశీలించుకుందాం, ఓకేనా? మన దేవుడు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి దేవుడు మనకు ఉద్యోగం ఇచ్చాడు. ఏదో 10,000 ఉద్యోగం ఇచ్చాడు, ఒక 20,000 ఉద్యోగం ఇచ్చాడు. అందులో ఒక 1,000 రూపాయలు నేను ఒకరికి సహాయం చేశాను. నేను అనాథాశ్రమంకి వెళ్ళి చిన్నపిల్లలకి భోజనం పెట్టాను అని ఎప్పుడైనా చేశాను? దయచేసి గమనించాలి. అంటే మనము దేవుని యొక్క ప్రజలని కరుణా కటాక్షంతో మనం చూడాలి. దేవుని యొక్క ప్రజలని అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు తెలిసిన వాళ్ళని మనము ఆనందపరుస్తూ ఉంటాము. ఉద్యోగం వచ్చింది కదా అని మనల్ని పిలిచి చలో ఒక చికెన్ తెచ్చేసి అన్నం వండి మాస్టర్ గారిని పిలిచేద్దాం, ప్రార్థన పెట్టేసుకుందాం, అది మంచిదే, తప్పేం కాదు. కానీ ఎంతోమంది అనాథలు ఉన్నారు, ఎంతోమంది ఆహారం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా మనం వెళ్ళి అక్కడ మన దేవుని లెక్క ప్రతిరోజు ప్రభా మీరు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నేను ఉద్యోగం చేసి ఇంట్లో నా కుటుంబంతో బాగా ఆనందించాను అని చెప్తే చాలా 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 దేవుడు తన ఆత్మనిచ్చాడు. దేవుడు క్రీస్తేసుని మనకిచ్చాడు. ఆయన నామంలో మీరు మనం ఏం చేయొచ్చు? క్రీస్తేసు నామంలో అధికారం ఉంది. క్రీస్తేసు నామంలో చనిపోయిన వాళ్ళు కూడా లేస్తారు. అలాంటి నామం యొక్క శక్తి దేవుడు మనందరికి ఇచ్చాడు. మనం ఎంతగా ఆయన నామం బట్టి మనం ఎన్ని కార్యాలు చేస్తున్నాం, క్రియలు చేస్తున్నాం, ఎంతమందికి సహాయం చేస్తున్నాం, ఎంతమందిని మనం ఓదారుస్తున్నాం. దయచేసి గమనించండి, మనము స్వాతంత్రం పొందుకున్నాం సహోదరులను. కానీ ఎంతోమంది తెలుసా స్లేవరీ మాఫియాలో వాళ్ళు బందీగా అయ్యారు. చిన్నపిల్లని ట్రాఫికింగ్ చేస్తున్నారు తెలుసా? ఎంతోమంది రోడ్ల మీద అసలు తల్లిదండ్రులు లేని అనాథలుగా పడుతున్నారు. ఎంతోమంది అలాంటి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి మన సువార్త ప్రకటించి దేవుని ప్రేమను చాటి చెప్పాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనము పాపము యొక్క బంధకంలో చాలా మట్టుకు ఉన్నాం తెలుసా? మాఫియా అనే పాపము మనని భారతదేశాన్ని ఇంకా చుట్టుముట్టుకుంది తెలుసా మీకు? ఎంతోమంది చిన్నపిల్లలని కిడ్నాప్ చేసి సెక్స్ స్లేవ్స్లో మారుస్తున్నారు మీకు తెలుసా? భారతదేశం కూడా ఒక స్థానంలో ఉంది, 10వ స్థానంలో ఒక స్థానంలో అలాంటివి చాలా ఉన్నాయి.
సో దయచేసి గమనించాలి, మన భారతదేశం ఇంకా స్వాతంత్రంగా అవ్వలేదు. ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. సో దయచేసి గమనించాలి. మాకేంటి పాస్టర్ గారు, మాకు అనవసరం ఇవన్నీ అనుకోవద్దండి. ఎందుకంటే ఇవన్నీ కూడా భారతదేశంలో జరుగుతున్నాయి. మనమందరం కూడా మన తోటి భారతీయుల గురించి ప్రార్థన చేయాలి. మనము మన రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరికి ఎలా చెరసాలు ఉన్న వాళ్ళ నిమిత్తం మనము వాళ్ళని బయటికి తీసుకొచ్చి మనము ప్రార్థన చేయాలి. సంఘం దయచేసి గమనించాలి. మనమందరం కూడా స్వాతంత్రం పొందుకున్నాము, కానీ మనం ఆత్మీయంగా ఇంకా స్వాతంత్రం పొందుకోలేకపోతే క్రీస్తు మరణము వృధా అయిపోతుంది. క్రీస్తు మన పాప నిమిత్తం చనిపోయాడు. ఆయన యొక్క రక్తము మన పాపాలన్నీ కూడా క్షమిస్తుంది. మన పాపాలని విమోచించాలనుకుంటుంది. ఇంకా పాపంలోనే జీవిస్తున్నట్లయితే, పాపంలోనే జీవిస్తున్నాము, దేవుని యొక్క కాడ మోయడం లేదు, దేవుని యొక్క ప్రార్థన చేయడం లేదు, ఇంకా నేను అక్కడే ఉన్నాను అంటే అది ప్రాబ్లం.